ఉత్తర భారతాన్ని చలి వణికిస్తుంది. ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో తెల్లవారుజామున 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఉదయం 8 గంటల తర్వాత 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉదయం 11 గంటలకు సరిగా ఎండ రావడం లేదు, వచ్చినా చలి తగ్గడం లేదు. దీంతో చిరు వ్యాపారులు, జనాలు బయటకు రాలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణాలు, పల్లెల్లోని ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి బయటపడేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు జనం. చలి తీవ్రత పెరుగుతుండడంతో ఫుట్పాత్లపై అమ్మే స్వెటర్లు, జెర్కిన్లు, మంకీ టోపీలకు గిరాకీ పెరిగింది. కొద్ది రోజుల వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరమంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతుంది చలి తీవ్రత. ఇది వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతుంది. పట్టణాల్లో వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసివేస్తున్నారు. చిరు వ్యాపారులు రాత్రి 7 గంటలకే వ్యాపారాన్ని ముగించుకొని ఇంటిబాట పడుతున్నారు. అది ఎలా ఉంటే రోడ్లపై వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండడంతో నెమ్మదిగా వెళ్తున్నారు వాహనదారులు. ఇక ఢిల్లీ సహా నార్త్లోని చాలా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులో విమాన, రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.